ప్రతిబింబం సిరిసిల్ల వార్త కథమ్మం A6 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సిరిసిల్లలో కాటన్ కార్మికుల కూలి పెంపు కోసం యజమానులు కార్మిక సంఘాల ప్రతినిధుల మధ్య చర్చలు విఫలం. కార్మికుల సమ్మె ఉధృతం చేస్తామన్న కార్మిక సంఘాల ప్రతినిధులు. సిరిసిల్ల సెస్ ఎన్నికల బరిలో తమ అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ పట్టణ శాఖ అభ్యర్థిగా ఆడేపు రవీందర్ ప్రచారం ప్రారంభించిన బీజేపీ నేతలు. సిరిసిల్ల స్కానింగ్ సెంటర్లో గర్భిణికి స్కానింగ్ చేసి వివరాలు సరిగ్గా తెలుపకపోవడంతో పసిపాప మరణించిందంటూ స్కానింగ్ సెంటర్ ఎదుట బాధితుల ఆందోళన. సిరిసిల్లలో కాటన్ మరమగ్గాల కార్మికుల కూలి సమస్యలపై యజమానులకు కార్మిక సంఘాలకు మధ్య జరిగిన చర్చలు కొలిక్కి రాలేదు. కూలి ఒప్పందంపై యజమానులు కార్మిక సంఘాల ప్రతినిధుల మధ్య చర్చలు విఫలమయ్యాయి. దీంతో సమ్మెను ఉధృతం చేస్తామని కార్మిక సంఘాల ప్రతినిధులు హెచ్చరించారు. సిరిసిల్లలో కాటన్ కూలి ఒప్పందంపై యజమానులు కార్మికులు ఆసాముల మధ్య చేనేత వస్త్ర వ్యాపార సంఘ భవనంలో జరిగిన చర్చలు ఫలించలేదు. కాటన్ కార్మికుల కూలి పెంచాలని కోరుతూ ఈ నెల 1వ తేదీ నుండి సమ్మె చేస్తున్నారు. ప్రస్తుతం 10 పిక్కులకు 32 పైసలు యజమానులు కార్మికులకు చెల్లిస్తున్నారు. ఆ కూలిని 42 పైసలకు పెంచాలని కార్మిక సంఘాల నాయకులు కోరారు. ప్రస్తుతం ఇస్తున్న 32 పైసలపై 2 పైసలు పెంచి 34 ఇస్తామని యజమానులు చెప్పారు. కాటన్ వస్త్ర పరిశ్రమలో సంక్షోభం ఉందని, ప్రస్తుతం పెంచే స్థితి లేదని యజమానులు స్పష్టం చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కాటన్ కూలీను గతంలో పెంచిన విధంగా 7 పైసలు పెంచి 10 పిక్కులకు 39 పైసలు చెల్లించాలని కార్మిక సంఘాలు పట్టుపట్టాయి. దీంతో కూలీ ఒప్పందంపై ఏకాభిప్రాయం కుదరలేదు. కార్మిక సంఘాలతో చర్చలు జరిపితే ఆసాములతో మాట్లాడేందుకు యజమానులు సంసిద్ధంగా లేరు. చర్చల కోసం ఆసాముల ప్రతినిధుల వెంగళ అశోక్, కొండ ప్రతాప్, తన్నీరు లక్ష్మీనారాయణ, వేముల దామోదర్ సిద్ధంగా ఉన్నారు. ఈ చర్చల్లో యజమానుల ప్రతినిధులు అన్నల్ దాస్ యాదగిరి, రాపెల్లి లక్ష్మీనారాయణ, ఆడేపు రవీందర్, వడ్లకొండ ఆనందం, కోడం సత్యనారాయణ, కార్మిక సంఘాల నాయకులు సామల మల్లేశం, పోలు కొమరయ్య, పంతం రవి, మూషం రమేష్లు పాల్గొన్నారు. యజమానుల మొండి వైఖరి, కాటన్ యజమానుల మొండి ఐక్యత, కాటన్ కార్మికుల యజమానుల మొండి వైఖరి. రేపటి సంధి కూలి పెంచేంత వరకు తీవ్రంగా ఉధృతం చేస్తామని సందర్భం చేస్తాను. ఏ ఒక్కరు కూడా సాంజా చాలు పెట్టినా వాళ్ళు తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు. మేము ఏ ఒక్కరు కూడా ఈ సాంజా చాలు పెట్టదని చెప్తా ఉన్నాం. ఎందుకంటే వీళ్ళు అలసుగా తీసుకొని ఈ రకమైన యజమానులు చేస్తూ ఉన్నారు కాబట్టి రేపటి సమ్మె ఉధృతం జరుగుతుంది. మనం అందరం కలిసి ఆసాములు కార్మికులు ఐక్యంగా ఉండి ఈ కూలి సాధించే వరకు పోరాటం చేయాలని మేము ఇరు సంఘాలుగా సిఐటిగా ఏఐటీసీగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాబట్టి కార్మికులు ఐక్యంగా ఉండాలి. మేము కార్మికులకు తెలుపుతా ఉన్నాం. కార్మికులు మనం ఎంత బలంగా ఉండి బలంగా పోరాటం చేస్తే తప్ప వీళ్ళు దిగి వచ్చే సూచనలు కనబడటం లేదు. ఎవరైనా సాంచలు నడిపిన ఆ ఏరియాలో ఉన్నటువంటి 4 కావచ్చు, 5 కావచ్చు, 10 మంది కావచ్చు, గుమిగూడాలే కార్మికులు. ఆ నడిపేటువంటి కార్మికుల దగ్గరికి వెళ్ళాలి. ఎందుకు నడుపుతున్నాం అది చెప్పి బయటకు రమ్మనాలే, తీసుకొని ఆయనకు పోరాటానికి తీసుకురావాలి. ఇక ఆర్డీఓ ఆఫీస్ ముందు ధర్నాలు, రాస్తారోకోలు, ఇవన్నీ రోజుకో కార్యక్రమం ఈ కార్మికులతో చేయవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ పోరాటాలలో కార్మికులందరూ భాగస్వాములై ముందుకు వెళితే తప్ప ఈ యజమానులు మొండి యజమానులు వినేటట్టుగా కనబడడం లేదు. అందుకని ఇక మనం కూడా కార్మికులకు నేను తెలియజేస్తున్నా, అందరం రేపు ఉదయం 10 గంటలకు హనుమాన్ టెంపుల్ ఏదైతే మన వెంకంపేట ఉందో అక్కడికి రావాలి. అక్కడ కార్యక్రమం నిర్ణయం చేసుకొని మనం పోరాటం చేయాలని. 1 పైసా 2 పైసలు విధించి ఈ సమస్యను దూరం చేసే సమస్య నుండి కార్మికుల ఆశాలను దూరం చేసే విధంగా ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నారు. మరి ఈరోజు మార్కెట్లో సరుకుల ధరలు చూసినట్లయితే గత 3 సంవత్సరాలకి ఇప్పటికీ రెట్టింపు దాదాపు 2-3 వింతలుగా సరుకులు పెరిగిన పరిస్థితి కనబడతా ఉంది. ఇక్కడ వేతనం మాత్రము 1 పైసా 2 పైసలు పెంచుతామని చెప్పడం చాలా సిగ్గుచేటు. ఇప్పటికైనా వాళ్ళు వెంటనే వాళ్ళ ఏదైతే వాళ్ళ ఉద్దేశాలను మార్చుకొని కార్మికులు ఏదైతే డిమాండ్ చేస్తూ ఉన్నారో ఆ డిమాండ్ ప్రకారం వేతనాలు పెంచాలి. ఒకవేళ పెంచినట్లయితే రేపటి నుండి ఏదైతే వాతావరణం కొనసాగిందో శాంతియుతంగా దాన్ని
రేపటి నుండి జరిగే ఆందోళన పోరాటాలకు అటు యాజమాన్యం ప్రభుత్వాధికారులు బాధ్యత వహించాలి. మరి కార్మికులకు కూడా మేము విజ్ఞప్తి చేసేది ఉందంటే మన అనాసక్తితోనే ఆసరా చేసుకొని ఈరోజు యజమానులు ఆటలాడుతున్నారు. మరి మనం కూడా రేపటి నుండి మన తోటి సాటి కార్మికులను కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములు అయ్యేలా చర్యలు తీసుకొని మీ పక్కన శ్రీ శివభక్త మార్కండేయ జయంతి ఉత్సవాలు 12వ రోజు అత్యంత వైభవంగా జరిగాయి. మార్కండేయ స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు చేసి యజ్ఞక్రతువును ప్రారంభించారు. స్థానిక మార్కండేయ దేవాలయంలో పద్మశాలీలు ఘనంగా జరుపుకున్నారు. సిరిసిల్ల పట్టణంలోని మార్కండేయ జయంతోత్సవాలు 12వ రోజు కొనసాగుతున్నాయి. ద్విసప్తాహము వేడుకలను పద్మ బ్రాహ్మణుల వేద మంత్రోచ్చరణల మధ్య దేవాలయంలో శ్రీ శివభక్తి మార్కండేయ స్వామి మహాయజ్ఞం ఘనంగా ప్రారంభించారు. పద్మ బ్రాహ్మణ పురోహితుల వేద మంత్రోచ్చరణల మధ్య యజ్ఞాలు కొనసాగుతుండగా గోన ఎల్లప్ప దేవదాస్ దంపతులు యజ్ఞంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల పద్మశాలి సంఘం అధ్యక్షుడు కట్టెకోల లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి బూట్ల నవీన్, సిరిసిల్ల పద్మశాలి యువజన సంఘం అధ్యక్షుడు గుడ్లపల్లి పూర్ణచందర్, కోశాధికారి కోడం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ब्रह्मादिपदे ब्रह्मणादिपदे ब्रह्मा शिवं वगं निजामहे सुगन्धिं पुष्टिवर्धनं నువ్వేటు గాంధీ కార్యక్రమం సిరిసిల్ల సెస్ పాలకవర్గం ఎన్నికల కోసం త్వరలో జరిగే ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకుంటామని, సిరిసిల్ల సెస్ అధ్యక్ష స్థానాన్ని కైవసం చేసుకుంటామని టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు అంకారపు రవీందర్, టీఆర్ఎస్ నాయకుడు సింగిల్ విండో డైరెక్టర్ పూర్మాని రామలింగారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సిరిసిల్ల మండల పరిషత్ కార్యాలయంలో మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ గ్రేటర్ ఎన్నికల్లో మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు సిరిసిల్ల మండలంలోని ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు భారీగా తరలివెళ్లి హైదరాబాద్లోని అభ్యర్థి రామరాజు గెలుపు కోసం కృషి చేశామన్నారు. ఈ సందర్భంగా గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రజా ప్రతినిధులకు, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా సిరిసిల్ల సెస్ ఎన్నికల్లో మంత్రి కేటీఆర్ సూచించిన అభ్యర్థులే బరిలో ఉంటారని, వారికి సంపూర్ణంగా సహకరించి గెలిపిస్తామన్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలోని 6 స్థానాలు టీఆర్ఎస్ అభ్యర్థుల విజయం తథ్యమన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో తన భుజ స్కంధాలపై అభ్యర్థులను గెలిపించిన మంత్రి కేటీఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ కు మరో కీలక బాధ్యత పురపాలక శాఖతో పాటు పట్టణాభివృద్ధి శాఖలు ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పగించడంపై హర్షం వ్యక్తం చేశారు. దీంతో రాష్ట్రంలోని నగర పాలక, పురపాలక, నగర పంచాయతీలకు మహర్దశ పట్టడం ఖాయమని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు బోయిని శ్రీనివాస్, పడిగల రాజు, బూర యాదగిరి, తంగలపల్లి దేవయ్య, సత్తు రామరెడ్డి, కురుము రాజయ్య, బురుగుపెల్లి మల్లేశం, చెప్పల్ల అంజనేయులు, ఎడ్ల రవి, దేవయ్య, రంగు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఎండనకుండా వాననకుండా గల్లీ గల్లీ బస్తీల్లో తిరుగుకుంటూ హైదరాబాద్లో ఉన్నటువంటి 150 డివిజన్లలో ప్రచారం చేసుకుంటూ మా సిరిసిల్ల నియోజకవర్గాన్ని అక్కడికి రమ్మని 123వ డివిజన్ హైదరాబాద్లో మా కార్యకర్తలు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సీనియర్ కార్యకర్తలు అందరూ పత్రికా విలేకరులు కూడా ఒక తాటిపైకి వచ్చి అక్కడ 5 డివిజన్లో కూడా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాం. కాబట్టి మరి అక్కడ ఉన్నటువంటి అభ్యర్థి అది గత 30 సంవత్సరాల నుండి టీడీపీకి కంచుకోటగా ఉన్న 133వ డివిజను, అది ఒక మా కేటీఆర్ గారు దత్త తీసుకోవడం జరిగింది. కాబట్టి దాన్ని ప్రజలు విశ్వసించి నమ్మి మరి మా పార్టీ అభ్యర్థి అయినటువంటి జానకి రామరాజు గారు వారిని భారీ మేరతో గెలిపించడం జరిగింది. కాబట్టి ముందుగా మా సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలకు, ప్రజాప్రతినిధులందరికీ మరియు ముఖ్యంగా మా మంత్రి గారు కేటీ రామారావు గారికి, కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అంతేకాకుండా తన భుజ స్కంధాల మీద వేసుకొని ఆ గెలుపుకు టీఆర్ఎస్ అభ్యర్థులు 150 డివిజన్లో 99 సీట్లు గెలుచుకో కాకుండా మరి
30 సంవత్సరాల నుంచి కూడా ఎవరు సాధించినటువంటి మెజార్టీ టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది కాబట్టి ముందుగా కేసీఆర్ గారికి మరియు కేటీఆర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే మా సిరిసిల్ల నియోజకవర్గం మన కేటీఆర్ అంటేనే సిరిసిల్ల ఎమ్మెల్యే అంటారు కాబట్టి ఆ గుర్తింపు కూడా మాకు ఉంది కాబట్టి మరి నిజంగా చెప్పాలంటే మాకు చాలా సంతోషకరమైన విషయము. మరి రానున్న రోజుల్లో కూడా ఇప్పుడు రాబోయే ఈ సెస్ ఎలక్షన్లో కూడా మరి ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను మా మంత్రి గారు సూచించినటువంటి అభ్యర్థులను మరి ఇక్కడ ఉన్నటువంటి సిరిసిల్ల కాన్స్టిట్యూన్సీ ఉన్నటువంటి 5-6 అభ్యర్థులను కూడా సారు సూచించిన పేరు మీకైనా మేము నడుచుకుంటూ మరి ఆ పార్టీ అభ్యర్థికి మేము భారీ మెజార్టీ సాధించే దిశగా అడుగులు వేస్తున్నాం కాబట్టి మరి ఆయన సూచించిన అభ్యర్థులుగా మనం అందరం ఒక తాడి మీకు ఉండి అందరం ఒక ఐకమత్యంతో ముందుకు వెళ్ళి భారీ మేయర్తో ఆ అభ్యర్థులను గెలిపించాలని కోరుకుంటూ మరి ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, మన ముస్తాబాదు, సిరిసిల్ల రూరల్, టౌను ఎవరైనా అభ్యర్థులు దయచేసి అందరూ ఒక తాటిపైకి వచ్చి అభ్యర్థుల గెలుపు కోసం మనం అందరూ కృషి చేయాలని కోరుకుంటూ ఇక్కడ కార్యకర్తలు కానీ మరియు టీఆర్ఎస్ పార్టీ మండల పార్టీల అధ్యక్షులు కానీ ఆయా సంఘాల అధ్యక్షులు కానీ మహిళా సంఘాలు కానీ మరియు ఎందుకంటే సర్పంచులు, ఎంపీటీసీలు కూడా ఎంపీలు కూడా వారు ఒక దాటిపైకి అందరం ఉండి సారు సూచించిన పేరుని ఒక తీసుకుంటూ వాళ్ళు ఆదర్శంగా తీసుకొని భారీ మేడ దిశగా మనం అడుగులు వేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే రానున్న రోజులు కూడా మన మంత్రి గారు మన నియోజకవర్గానికి చేసినటువంటి సేవలు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి రహదారులు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, తర్వాత సీసీ రోడ్లు, కమ్యూనిటీ హాల్స్ ఎన్నో మనకు సారాన్ని ఇస్తున్నాయి కాబట్టి మంచి ఫండ్స్ వస్తున్నాయి కాబట్టి దాన్ని మనం ఉపయోగించుకొని ఇంకా ముందుకు పోయి ఈ నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదాలనే కోరికతోనే మరి నిరాగమోననే తన భుజస్కంధానం వేసుకున్నటువంటి బల్దియా మరి సారుగా మన కేసీఆర్ గారు మరి సారుకు ఇవ్వడం ప్రభారక బాధ్యతలు కూడా సారుకు అప్పగించడం జరిగింది కాబట్టి మేము సిరిసిల్ల నియోజకవర్గం తరఫున హర్షాధికారులు ప్రకటిస్తూ మొన్ననే జరిగినటువంటి బల్దియా ఎన్నికలు కూడా తగనపల్లిలో కూడా మేము మరియు సంబరాలు చేసుకున్నాం కాబట్టి ఈరోజు కూడా మా కేటీఆర్ గారు మున్సిపల్ శాఖను తీసుకోవడం జరిగింది కాబట్టి పట్టణాభివృద్ధి శాఖ వంటి కాబట్టి ఖచ్చితంగా మున్సిపల్ కూడా అభివృద్ధి పథంలో నడుచుకుంటూ మరి సిరిసిల్లలో సమస్యలు ఉన్నాయి కాబట్టి మా కేటీఆర్ గారికి వచ్చి మాకు చాలా ధన్యవాదాలు. మరి పురపాలనా సంఘం ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు అనేక ఉన్నాయి కాబట్టి రోడ్లు కావచ్చు, డ్రైనేజీ కావచ్చు ఇంకా అభివృద్ధి పథంలో నడుచుకుంటుంది కాబట్టి మాకు ఆశాభావం ఉంది కాబట్టి అది సార్కు రావడం చాలా అద్భుతమైన విషయము. కేటీఆర్ గారు గుర్తించి మరి సిరిసిల్ల వరకు ఇంకా డెవలప్ చేసుకుని మనం ముందుకు పోవాలి. ఎందుకంటే అక్కడ కూడా 150 డివిజన్లు ఉన్నాయి కాబట్టి 100 సీట్లు మనమే కాబట్టి మరి రోజు సారు కంపల్సరీ మనకు అక్కడ ఉన్నటువంటి పురపాలక నిధులన్నీ కూడా మనకు కూడా దయచేసి సిరిసిల్ల నియోజకవర్గాన్ని తీసుకువచ్చి మరియు అభివృద్ధి పథకం నడుచుకుంటారని మాకు ఆశాభావం వ్యక్తం చేస్తూ మరి సిరిసిల్ల పట్టణాన్ని మన నియోజకవర్గాన్ని కూడా సార్ అన్ని రంగాలు అభివృద్ధి చేయడం జరుగుతుంది కాబట్టి మనం సార్కే రుణపడి ఉండాలి కాబట్టి సారు ప్రకటించిన అభ్యర్థులకే మనం అందరం ఒక దానిపైకి వచ్చి విజయ దిశగా పరుగులేదని కోరుకుంటూ మరి ఇక్కడ ఉన్నటువంటి విలేకరుల సమావేశంలో ఈ అమూల్యమైన సందేశాలను ఇవ్వడం జరిగింది కాబట్టి దయచేసి ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా వారు కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులకై జర మంచిగా సపోర్ట్ చేసి భవిష్యత్తులో మరి రాజకీయ పునాది ఉండాలని కోరుకుంటూ మరియు ఇటువంటి అవకాశం ఇచ్చిన మా పార్టీ మండల పార్టీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ఈ సెస్లో జరిగినటువంటి 11 డైరెక్ట్ స్థానాల్లో మరి ఇక్కడ 5 స్థానాలు ఉన్నాయి కాబట్టి సార్ చెప్పిన ప్రకారమే చైర్మన్ కూడా సార్ చెప్పిన అభ్యర్థిగా కేటాయించడం జరుగుతుంది కాబట్టి వైస్ చైర్మన్ కూడా సార్ చెప్పినగా ఉంటే అక్కడ మన రమేష్ బాబు గారు ఉన్నారు, బొడిగ శోభక్క గారు, ఎమ్మెల్యే రసమయ్య గారు కూడా ఉన్నారు కాబట్టి ఇది 9 మండలాలు కాబట్టి 4 కాన్స్టిట్యూన్సీలకు దీనికి సంబంధం ఉంది కాబట్టి మరి సారు మంత్రి గారు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ మా సారు చేర్పించే దిశగా ఉంటుంది కాబట్టి మా సారు కూడా మనం అందరూ వెంబడి ఉండకుండా మరి చైర్మన్ వైస్ చైర్మన్ కూడా టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం. గ్రేటర్ ఎన్నికల్లో తన విజయాన్ని తన భుజస్కంధాలపై వేసుకున్న కేటీఆర్ గారికి మా సిరిసిల్ల నియోజకవర్గ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే మా గవర్నమెంట్ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యంగా పేదలలో ఏముందంటే అక్కడ డబుల్ బెడ్రూమ్ విషయంలో అయితేనేమి, కరెంటు విషయంలో అయితేనేమి, పెన్షన్ విషయంలో అయితేనేమి అందరూ దానికి ఆకర్షితులై ఈ ప్రభుత్వం ఇంత మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని గెలిపించాలనే ఆలోచనతో ప్రజలందరూ హైదరాబాద్ ప్రజలందరూ మన టీఆర్ఎస్ పార్టీకి ఓటేయడం జరిగింది. అదేవిధంగా ఈ నెల 28న మన చెస్కు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ చెస్ ఎన్నికల్లో మన పార్టీ మన నాయకుడు కేటీఆర్ గారు ఏ అభ్యర్థిని అయితే చూపిస్తారో వారికే మనం అందరూ కలిసికట్టుగా ఆ అభ్యర్థిని గెలిపించి మన చెస్పై మన చైర్మన్ మన టీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిపిస్తే మనకు బాగుంటుంది. ఎందుకంటే మన కేటీఆర్ గారు మా నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీరుస్తున్నారు కాబట్టి వారి అడుగుజాడలు నడుచుకుంటూ ఈ చెస్పై కూడా మన టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేయాలని కోరుకుంటూ అందరూ ప్రతి ఒక్కరు కార్యకర్త కానీ నాయకులు కానీ నియమ నిబంధనలు పాటిస్తూ
అందరి గెలుపు కోసం కృషి చేయాలని 9 మండలాల ప్రజలకు, 9 మండలాల నాయకులకు మరియు వేములవాడ సిరిసిల్ల పట్టణ నాయకులకు పేరు పేరున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. జై తెలంగాణ. సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంస్థ సెస్లో ఎన్నికల హడావిడి మొదలైంది. పట్టణంలో బీజేపీ అభ్యర్థిగా ఆడేపు రవీందర్ బరిలోకి దిగారు. అనంతరం గాంధీ చౌరస్తాలో పార్టీ అభ్యర్థిగా తనను గెలిపించాలని కోరుతూ ప్రచారం మొదలుపెట్టారు. సిరిసిల్ల పట్టణంలోని వస్త్ర వ్యాపార సంఘం భవనంలో బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సెస్ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా ఆడేపు రవీందర్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం సెస్ ఎన్నికలకు సంబంధించిన కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆడేపు రవీందర్ మాట్లాడుతూ సెస్ ఎన్నికలలో డైరెక్టర్ పదవికి పోటీలో నిలబడతానని, తన గెలుపు కోసం పార్టీలకు అతీతంగా ప్రజలు సహకరించాలని రవీందర్ కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు గజబింకార్ చందు, స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ ఎర్రం వెంకటరాజం, నాయకులు భీమవరపు శ్రీనివాస్, గడ్డం భాస్కర్, భోగ వెంకటేశ్వర్లు, ఆడేపు రేవంత్ తదితరులు పాల్గొన్నారు. నమస్తే మనోని మన గెలిపి రావాలంటే బీజేపీ అనేది ఒక ఉధృతమైన మోడీది ఎలా జరిగిందో మళ్ళీ మన రవాణాది కూడా అంత విపరీతమైన మెజార్టీతో రావడానికి మనందరం కష్టపడితే ఖచ్చితంగా గెలుస్తాం. కాబట్టి అందరం కష్టపడదాం. నేను నా వంతుగా 100% కష్టపడతానని చెప్తున్నాను. సామాన్యమైన కార్యకర్తలు అందరం కోరిక మేరకు ఈరోజు పోటీ చేస్తున్నారు. ప్రజలు ఈ ఆడేపు రవీందర్ గారు పోటీలో ఉంటే ఎలా ఉంటుందంటే చాలామంది చాలా బాగుంటుందని హర్షం వ్యక్తం చేశారు. మన కార్యకర్తల కన్నా ఎక్కువ ప్రజల సహకారం ఉంది. మన వైపు ప్రజలు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళకు ప్రజల ఆకాంక్ష మేరకు మనం పనిచేసి ఆడేపు రవీందర్ గారిని గెలిపించుకోవాలని ఈ సందర్భంగా పార్టీలకు అతీతంగా ఒక భారతీయ జనతా పార్టీ కాదు, అన్ని పార్టీలను అందరి నాయకులను కలుపుకొని మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇది పార్టీలకు సొసైటీలో పార్టీ గుర్తులు ఉండవు కాబట్టి మనం ఒక భారతీయ జనతా పార్టీ కాదు, ప్రతి ఒక్క పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, టీఆర్ఎస్ పార్టీ కానీ అందరి వ్యక్తుల్ని ఒక అభివృద్ధి కారకుడిని గెలిపించుకోవడానికి అందరినీ కలిసి అందరితోటి మనం కలిసి ఈ సిరిసిల్ల విద్యుత్ సహకార సంఘం సెస్ ఏదైతుందో 1970లో అప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ మెట్ట ప్రాంతంలో సిరిసిల్ల, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సిరిసిల్ల, అలాగే మహారాష్ట్రలో ఒక గ్రామం, ఒక ఊరు, ఉత్తరప్రదేశ్లో ఒకటి, హర్యానాలో ఒకటి, మొత్తం 4 ప్రాంతాలలో ఈ వర్షాభావ పరిస్థితుల వల్ల కేవలం విద్యుత్ ఉంటేనే మరి మోటార్ పంపింగ్ ద్వారానే వ్యవసాయం అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఇక్కడ సహకార సంఘ చట్టం ద్వారా మరి సభ్యత్వాన్ని స్వీకరించి అందరి భాగస్వామ్యంతో ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదటి చైర్మన్గా మాజీ ఎమ్మెల్యే దివంగత నరసింహరావు గారు, జె నరసింహరావు గారు, ఆ తర్వాత అతనే నామినేటర్లో, మరి ఆ తర్వాత విష్ణుప్రసాదరావు గారు, మొన్నదైన 2006లో చిక్కాల రామారావు గారు. అంటే 1970 నుంచి 2016 వరకు 45 సంవత్సరాలతో కేవలం 3 మాత్రమే సెస్ చైర్మన్లుగా పాలక వర్గం ఉండేది. మధ్యలో ప్రభుత్వం వాళ్ళు నామినేటెడ్ బాడీని ఏర్పాటు చేస్తూ మరి ప్రజాస్వామ్యం అనేది పూర్తిగా ప్రజలకు దూరంగా ఉన్నటువంటి సందర్భం. అంటే 40 సంవత్సరాలలో
కనీసం 45 అంటే 9 సార్లు ఎలక్షన్ జరగాలి 5 సంవత్సరాలకు ఒకసారి. కానీ ఈ రకంగా దాంట్లో పాలకవర్గం లేకపోవడం వల్ల ఒక దశలో దీన్ని కూడా ఈ ఎలక్ట్రిసిటీ బోర్డులో కలపాలన్నటువంటి ఆలోచన ఉన్నప్పుడు కొద్దిమంది గట్టిగా ప్రయత్నం చేసి ఆ ప్రయత్నాన్ని విరమింపజేయడం జరిగింది. మరి మనకు తెలుసు 2006 నుంచి ఆ తర్వాత ఉన్నటువంటి ఏదైతే పాలకవర్గం ఉందో వారు చేసినటువంటి కొన్ని కార్యక్రమాల వల్ల మంచి పేరు రాలేకపోయింది. నేను వాళ్ళను విమర్శించదలుచుకోలేదు, అది వాళ్ళకు సంబంధించిన విషయం. మరొక చైర్మన్గా సిరిసిల్లపట్నం మరి అందరి సహకారంతో కోఆప్షన్ సభ్యులతో సహా అందరి సహకారంతో మరి సిరిసిల్లపట్నాన్ని దాదాపు 9 నుంచి 10 కోట్ల నిధులు తీసుకొచ్చి మరి మున్సిపల్ బిల్డింగ్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి బస్ స్టాండ్ కావచ్చు, మరి దుకాణాల సముదాయం, కూరగాయల మార్కెట్, సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులకు ఆదర్శంగా ఉంటూ స్నేహభావంగా నిలవాలని, కళాశాలలో విద్యార్థులు సాంస్కృతిక సాంప్రదాయాలు చక్కగా అలవర్చుకోవాలని సిరిసిల్ల పట్టణ
केलेगा इकडे इकडे दिसते ना वागा नाही वाग दादा సిరిసిల్లలో స్కానింగ్ సెంటర్ ఎదుట మహిళలు ఆందోళనకు దిగారు. గర్భిణికి స్కానింగ్ చేసి వివరాలు సరిగ్గా తెలుపకపోవడంతో పసిపాప మరణించిందంటూ స్కానింగ్ సెంటర్ ఎదుట బాధిత మహిళలు బైఠాయించారు. సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర్కు చెందిన మేర్గు శ్రీనివాస్ అనుషలకు గత సంవత్సరం వివాహం జరిగింది. కాగా అనుష గర్భం దాల్చడంతో పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోగా వారు స్కానింగ్కు రిఫర్ చేశారు. డిసెంబర్ నెలలో సిరిసిల్ల సిటీ స్కాన్లో స్కానింగ్ చేయించుకుంది ఆమె. అప్పుడు కడుపులో పాప బాగుందని వారు పేర్కొన్నారని, పాప జన్మించిన తరువాత గుండె కిడ్నీలకు రంధ్రాలతో నెల రోజుల పాటు ప్రైవేట్ ఆసుపత్రుల్లో తిరిగామని, అయినా కూడా పాప ప్రాణాలు దక్కలేవన్నారు. స్కానింగ్ సెంటర్ వారు గర్భిణికి స్కానింగ్ చేసి వివరాలు సరిగ్గా తెలుపకపోవడంతో పసిపాప మరణించిందంటూ స్కానింగ్ సెంటర్ ఎదుట బైఠాయించారు. తమకు జరిగిన అన్యాయం మరెవరికి జరగకూడదని వారు వెల్లడించారు. స్కానింగ్ తప్పు రిపోర్ట్ ఇచ్చారు. గుండె పిల్లగానికి 2 రంధ్రాలు ఉన్నాయి. గుండె కొట్టుకునుడు, కిడ్నీలు ప్రాబ్లం, కిడ్నీలు లేవు, ఊపిరితిత్తులు లేవు. అందువలన ప్రాబ్లం అయింది. అక్కడ 20 రోజులు ఉన్నాం కర్మేర్ల. ఆ నుంచి ప్రసాద్ హాస్పిటల్కు 10 రోజులు. అక్కడ నుంచి వెళ్ళి కర్మేరకి హైదరాబాద్కి. అక్కడ అయినాక ఆయన సుతా చెప్పిండు, ఇవన్నీ ప్రాబ్లం ఉన్నప్పుడు స్కానింగ్ తీసినప్పుడు చెప్పాడు, పిల్లగానికి మొత్తం అవయవాలు ఏ పాటకు ఆ పాట ఏవి మంచిగా లేవు అని చెప్పి అన్నారు. ఈ స్కానింగ్ అయితే తప్పు, ఇట్లా తీసిండ్రు, ఎక్కడ తీసిండ్రు, ఎవరు తీసిండ్రు అమ్మ అని. డెలివరీ అయినది ఎక్కడ, ఏ డేట్కి అయింది, ఇట్లా అన్ని ప్రాబ్లాలు ఉండగా పాపకి ఎట్లా చెప్పలేరు అని అన్నారు. అన్నాక ఈ హాస్పిటల్ అని చెప్పారు. దాని గురించి అట్లా చెప్తున్నాం. ఇంకోళ్ళకన్నా మంచి జరగాలి సార్. అట్లా రేపు సోమవారం రాండ్రమ్మా, మేము 4 సార్లను కలిసి మాట్లాడతాము, మీకు అన్యాయం జరిగింది, మీకు ఏదో చేస్తాము అని చెప్పి అన్నారు. అంటే సరే సార్ అని పోయినాము. పోయిన తర్వాత మళ్ళీ తెల్లారి సోమవారం ఫోన్ చేస్తే లేడు సార్, ఊరికేయడం తప్పించుకున్నాడు. మళ్ళీ చేస్తే మేమే చేస్తాం, మేము చేసినప్పుడు రాండ్రమ్మా అని చెప్పింది. వాళ్ళు ఫోన్ చేయలేదు. మళ్ళీ మేము విడిదాకా వచ్చి చూస్తే చచ్చిపోయింది. ఇక మేము రాంబాబును మా వాడ కౌన్సిలర్ను తోలిచ్చినాము, ఏదో వాళ్ళకు ఉక్కుండు వదినని చెప్పినామని రాకుండా కానీ పంపించిస్తారా. నెల రోజులు పిచ్చోళ్ళు లెక్క తిరిగినాం తావకాళ్ళ పంట. మా బాబు పరిస్థితి ఏంటిది, ఎక్కడెక్కడో తిరిగి వచ్చినాం. పెద్ద ఆపరేషన్ అయింది పాపకు. ఆ బాబుని పట్టుకొని ఎక్కడెక్కడో తిరిగినాం. పాప ఆమె దావకాళ్ళ, మేము హాస్పిటల్లో పొలగాన్ని పట్టుకొని తిరుగుడు చేసుడు. మా పరిస్థితి ఏంటిది, మేము ఉన్నే లేని అన్న అమ్ముకొని పెట్టిన పిల్లగానికి. మా పరిస్థితి అట్లా ఉంటుంది. మాకు బాబు అని అన్న వరకు మా పానం తట్టుకుంటలేము. మేము 5 రోజులు 10 రోజులు ఉన్నాం. పెడస్ తావకాల్లో 17 రోజులు ఉన్నా. ప్రసాద్ రావు దాంట్లో 7 రోజులు ఉన్నా. ఇన్ని పైసలు ఖర్చు పెట్టినా బాబు మాకు దక్కలేదు. బాబుకు 2 రంధ్రాలు వచ్చినాయి, హార్ట్ ప్రాబ్లం ఉంది, ఊపిరితిత్తులు సరిగా లేవు, కిడ్నీలు సరిగా లేవు. ఎక్స్రే తీస్తే మొత్తం సున్నం వేసినట్టే మొత్తం తెల్ల వైట్ కలర్ వచ్చింది. 17,000 సూది అయితే కొంచెం వైట్ వచ్చింది. మళ్ళీ 3 రోజుల దాకా 4 రోజుల దాకా మొత్తానికి ఒక సైడ్ మొత్తమే లేదు, మొత్తం తెల్లగా సున్నంలాగా ఉన్నది. ఈ సార్ అన్ని కరెక్ట్ ఉన్నాయని మాకు రిపోర్ట్ ఇచ్చిండు. మాకు ఈ న్యాయం కావాలి. మరి మా పరిస్థితి ఏంటిది, ఇట్లా తిరిగినాం, మేము లేని వాళ్ళం, మా పరిస్థితి ఏంటిది. ఇంకోరు కూడా ఇట్లనే ఉంటారు కదా సారు. సిరిసిల్లలో కాటన్ కార్మికుల కూలి పెంపు కోసం యజమానులు, కార్మిక సంఘాల ప్రతినిధుల మధ్య చర్చలు విఫలం. కార్మికుల సమ్మె ఉధృతం చేస్తామన్న కార్మిక సంఘాల ప్రతినిధులు. సిరిసిల్ల సెస్ ఎన్నికల బరిలో తమ అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ పట్టణ శాఖ. అభ్యర్థిగా ఆడేపు రవీందర్ ప్రచారం ప్రారంభించిన బీజేపీ నేతలు. సిరిసిల్ల స్కానింగ్ సెంటర్లో గర్భిణికి స్కానింగ్ చేసి వివరాలు సరిగ్గా తెలుపకపోవడంతో పసిపాప మరణించిందంటూ స్కానింగ్ సెంటర్ ఎదుట బాధితుల ఆందోళన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారం అయ్యే A6 న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.